పిఠాపురం వర్మ గతంలో ఎన్నికలకు సంబంధించి ఈ పేరు చాలా సంచలనంగా మారింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ పేరు సంచలనంగా మారుతూ వస్తుంది. అయితే అది సంచలనంగా మారడానికి ఆయన తీసుకున్నటువంటి చర్యలు కాదు కానివ్వండి, ఆయన చుట్టూ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తులే దీనికి కారణమవుతున్నారు. పిఠాపురం వర్మ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలుపులో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గెలవటానికి, పవన్ కళ్యాణ్ గెలుపుకి చాలా ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత రాజకీయ కారణాలు జరుగుతున్నటువంటి మార్పులు, లేదంటే టీడీపీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి విభేదాలు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వర్మని పక్కన పెట్టారనేటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. చర్చ కాదు, ఇది వాస్తవంగానే జరుగుతుంది. నాగబాబు వర్మని టార్గెట్ చేస్తే డైరెక్ట్గా మాట్లాడటం, అలాగే వర్మ వర్గీయులని వ్యతిరేకంగా అక్కడ జనసేన పార్టీ వ్యక్తులు మాట్లాడటం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇదే నేపథ్యంలో వర్మకి ఖచ్చితంగా తన సీట్ని త్యాగం చేశాడు కాబట్టి ఏదో ఒక స్థానం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఏదో మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీనో నామినేటెడ్ పదవి వస్తుందని చెప్పేసి ఆయన చాలా ఆశావాహంతో, చాలా భావనతో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దాదాపు 10 నెలల పాటు ప్రభుత్వం వచ్చినా కూడా ఎలాంటి దుందుడుకు చర్యలు లేకుండా, ఎలాంటి ఆగ్రహ ఆవేశాలకి గురి కాకుండా చాలా సైలెంట్గా, చాలా నెమ్మదిగా రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు పిఠాపురం వర్మ. అయితే ఇప్పుడు వర్మ జరుగుతున్నటువంటి పరిణామాలు, పిఠాపురంలో జనసేన తీసుకుంటున్నటువంటి స్టాండ్లన్నీ చూసి కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా తన సీట్ని త్యాగం చేసేటువంటి ఒక చర్చలో కూడా ఉన్నారు. అయితే తన క్యాడర్ని ఎక్కడా లూజ్ అవ్వకూడదని చెప్పేసి వర్మ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటూ వచ్చారు. టీడీపీకి సంబంధించి నా కార్యకర్తలే నా ధైర్యము, చివరకు ఉండేది కార్యకర్తలు అంటూ కూడా ఆయన ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, లేదంటే ఆయన ప్లాట్ఫామ్స్లో పోస్టులు పెట్టడం, ఒకటే విధంగా టీడీపీ పార్టీని ప్రమోట్ చేయడము, చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడటము, ఇవన్నీ చూస్తూ ఉంటే వర్మ స్టాండ్ మార్చారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అంతేకాదు వర్మ గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ప్రతి బుధవారం నియోజకవర్గంలో నియోజకవర్గ సమస్యలకు సంబంధించి, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి నేను వాళ్ళతో మాట్లాడతారు. డైరెక్ట్గా కూడా ప్రతి బుధవారం తన నివాసం దగ్గర, లేదంటే పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉన్నా, మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నా నాకు చెప్పండి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆయన ఖచ్చితంగా దాని మీద స్పందించి పార్టీ దగ్గర తీసుకెళ్ళి, అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళో, లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళో మీ సమస్యల్ని నేను తీరుస్తానంటూ కూడా వర్మ గారు చెప్తూ వస్తున్నారు. అదేంటి, ఆల్రెడీ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయనే ఆ నియోజకవర్గానికి పెద్ద కదా. అలాంటి నేపథ్యంలో మళ్ళీ వర్మ గారు నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతలు తీసుకోవడం ఏంటి, వర్మ గారు నియోజకవర్గానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడడం ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది. వర్మ గారు నిజానికి అక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన నేత, టీడీపీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్. అక్కడ జనసేన పార్టీ విజయం సాధించవచ్చు, జనసేన పార్టీ విజయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండొచ్చు. కానీ ఆయనకి సంబంధించిన ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది, ఆయనకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యలను తీర్చడానికి నేను ముందుంటానంటే కూడా వర్మ గారు ఒక ఫిట్టింగ్ పెట్టేశారు జనసేన పార్టీకి సంబంధించి. ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీకి సంబంధించిన వ్యక్తి, అలాంటి వ్యక్తి వ్యతిరేకంగా వర్మ అక్కడ సమావేశాలు నిర్వహించడం ఏంటి అంటూ కూడా ఇప్పుడు అక్కడే చర్చ జరుగుతుంది. ఎందుకు వర్మ అలా నిర్వహిస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ధోరణి కావచ్చు, నాగబాబు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదంటే నాగబాబు వర్మకు వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. సరే, ఇవన్నీ ఓకే అనుకున్నప్పటికీ కూడా ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి పెండెం దొరబాబును తీసుకొచ్చి జనసేన పార్టీ చేర్చుకోవడంలో వర్మ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారంట. వర్మకు సంబంధించిన అనుచరులు కావచ్చు, లేదంటే వర్మకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెండెం దొరబాబుకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి, పెండెం దొరబాబుకు ఆపోజిట్గా ఉన్నటువంటి వర్మకు సంబంధించి ఆయన్ని తన కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించి ఎలా జాయిన్ చేసుకుంటారనేటువంటి అంశం కూడా వర్మని మరింత అసహనానికి గురి చేస్తుంది ఉందంట. పార్టీకి సంబంధించి మీరు నాకు ప్రాధాన్యత ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే, ఎందుకు ప్రత్యర్థులందరినీ మీరు చేసుకొని నన్ను అవమానించే విధంగా, నన్ను డిగ్రేడ్ చేసే విధంగా చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా వర్మ కూడా జనసేన పార్టీ దగ్గరికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాతే జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. సో ఈ అంశాలన్నీ చూసుకున్న తర్వాత వర్మ చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారంట. నేను ఇక నుంచి జనసేన పార్టీ పొత్తుకు సంబంధించి వాళ్ళు ఉంటారా ఉండరా అనేది పక్కన పెడితే, నా రాజకీయం కోసం, నా రాజకీయ భవిష్యత్తు కోసం నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాను. తద్వారానే టీడీపీ పార్టీలో నేను కొనసాగుతాను, టీడీపీ పార్టీకి సంబంధించి ఉంటాను. మా కార్యకర్తలకు, మా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా నేను ముందుంటాను. జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన, మా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలను చూసుకుంటారనే నమ్మకం నాకు లేదు కాబట్టి మా కార్యకర్తలు నేనే కాపాడుకుంటానంటూ కూడా వర్మ కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు. దానికి సంబంధించి ప్రతి బుధవారం ఇక్కడ కార్యకర్తలకు సంబంధించిన సమావేశము, లేదంటే కార్యకర్తలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను తెలుసుకొని దాన్ని తీర్చడానికి కూడా ప్రయత్నిస్తున్నానంటూ కూడా చెప్తున్నారు. సో వర్మకి సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్ గెలుపులో ఎంత పాత్ర పోషించారనేది పక్కన పెడితే మాత్రం ఎంతో కొంత ఆయనకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది. దట్టు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం అంటే అంత ఆషామాషి కాదు. కొన్ని ప్రధాన రాజకీయ
పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఇండిపెండెంట్గా గెలిచారంటే ఆయన స్టామినా ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి వర్మని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైడ్ చేసి పక్కన పెట్టి ఆయన మళ్ళీ వర్మ గారు ఇలాంటి సమావేశాలు పెట్టి కార్యకర్తలను నేను కాపాడుకుంటాను, టీడీపీ వాళ్ళని నేను కాపాడుకుంటాను అని చెప్పేసి మాట్లాడటం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతుంది. దట్టు కూడా వర్మకి సంబంధించి ఒక వర్గం ఉంటుంది కాబట్టి ఆ వర్గాన్ని డివైడ్ చేసే ప్లాన్ కూడా టీడీపీ చేస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు వర్మ తీసుకున్నటువంటి ఈ స్టాండ్ కార్యకర్తలకి దగ్గరగా ఉంటారని చెప్పడం ఈ స్టాండ్ మాత్రము ఇప్పుడు పిఠాపురం రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. దట్టు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉండి ఆయన నా కార్యకర్తలను నేను కాపాడుకుంటా అని చెప్పడం కూడా పెద్ద ఎత్తున ఆసక్తిగా మారుతుంది. మరి ఈ అంశాలన్నీ కూడా రాబోయే రోజులు ఎలా ఉంటాయి, వర్మకి సంబంధించి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పిఠాపురంలో ఇంకా టీడీపీ పార్టీ ఉంది, టీడీపీ పార్టీని నిలబెడతామంటూ కూడా వర్మ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి.